ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం గమనించినట్టయితే డబ్బనేది ఇంట్లో పెట్టుకోవడం మానేసి దొంగలు పట్ట మోసం ఏదో కాడ అన్ని అకౌంట్‌లో దాచిపెట్టుకుంటున్నారు. అకౌంట్‌లో డబ్బులు కూడా అలా ఎళ్ళిపోతా ఉన్నాయి. అంటే కష్టపడే వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా అనిపిస్తది. సో, ఫ్రీగా వచ్చినోళ్ళకైతే పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. మరి వాళ్ళకేం చెప్తారన్న డబ్బులు అకౌంట్‌లో దాచిపెట్టుకున్నోళ్ళకి ఏం చెప్తారు మీరు? సింపుల్ ఒక సజెషన్ అందరికి ఇచ్చేదేందంటే, హ్మ్. మీకొచ్చే మెసేజెస్ అన్‌నోన్ నంబర్స్ నుండి ఏదైనా మెసేజెస్ వచ్చినా, హ్మ్. అందులో ఏమైనా లింక్స్ ఉన్నా హ్మ్. ఫస్ట్ వాటిని క్లిక్ చేయకండి. ఓకే. ఎస్పెషల్లీ మీకు బ్యాంకింగ్ అని చెప్పేసి ఏదైనా మెసేజ్ వస్తే, బ్యాంక్ నుండి మేము కాల్ చేస్తున్నాం, మెసేజ్ చేస్తున్నామంటే, మీరు వాళ్ళకి చెప్పొచ్చు. మేము బ్యాంకొచ్చి మాట్లాడుకుంటాం. హ్మ్. బ్యాంకొచ్చి డీల్ చేసుకుంటాం. హ్మ్. ఇక్కడ కాదు తర్వాత అదే ఒక ఇట్ కెన్ వెయిట్. మీరు ఓకే. ఇమ్మీడియేట్‌గా దాన్ని లింక్ క్లిక్ చేసి అది ఏం ఏదో అవ్వదు. మార్చాలనుకుంటే ఏదో అది మారిపోద్ది. అది చేయాలనుకుంటే అది ఇంకా మీకు పొరపాటే అవుతది. ఓకే. అంటే చిన్న చిన్న కీప్యాడ్ ఫోన్‌లో గూడా మార్చేయొచ్చనా? చిన్న కీప్యాడ్ ఉంటది. దాంట్లో అంతా లేదు, సర్వర్స్ మీకు అందులో ఏం రావు గదా! ఏం అందులో రాదు. లింక్స్ ఓపెన్ చేయడానికి అవేమి ఉండవు. టెక్స్ట్ మెసేజ్ వచ్చితే ఇట్లా ఓపెన్ చేయొచ్చు కదా! మీరు అందులో ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చి లింక్ క్లిక్ చేసి అందులో పేజ్ ఓపెన్ అయ్యి మీరు మళ్ళీ అందులో డీటెయిల్స్ ఇచ్చారంటే సేమ్ ప్రాసెస్ ఎందులో అయినా. డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వాలి. డీటెయిల్స్ ఇవ్వకండి. అదే అంటున్నాను. అది హ్మ్. ఫస్ట్ థింగ్ అన్‌నోన్ నంబర్ నుండి వస్తే ఆ లింకే క్లిక్ చేయకండి. హ్మ్. క్లిక్ చేసినా ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వకండి. ఓకే. రైట్ అన్న 2025లో సైబర్ క్రైమ్ అనేది లక్షలకు నష్టపోయినట్టుగా చెప్తున్నారు. రిపోర్ట్‌లొస్తున్నాయి. అంటే ఎలా నష్టపోయారు? ఏ విధంగా నష్టపోయారు? కొంచెం వివరించండి. ఇప్పుడు 2022లో డేటా చూసుకుంటే మన ఇండియాలో ఒకటి డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని డిఎస్సిఐ అని చెప్పేసి హ్మ్. వాళ్ళు ఇదే మొత్తం రీసెర్చ్ చేస్తూ ఉంటారు. మొత్తం మానిటర్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఆహ్, ఏమవుతుంది ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్, సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఏం జరుగుతుందని మానిటర్ చేస్తారు. సో వాళ్ళు 2022లో ఒక డేటా ఇచ్చారు. అందులో ఎంత అప్పుడు జరిగిన సైబర్ నేరాలు అరౌండ్ 10,00,000 ప్లస్ హ్మ్. సైబర్ నేరాల సంఖ్య అంతుండే. హ్మ్. అదే 2024కొచ్చేసరికి లాస్ట్ ఇయర్‌కొచ్చేసరికి అది 27,00,000కు పైగా. 27,00,000 ఆ! సో, ఇందులో రకరకాలుగా ఉంటాయి. ఇండివిడ్యుయల్స్‌ని టార్గెట్ జేయడం. మీరు, నేను, ఇంకెవరైనా ఇలాంటి ఇండివిడ్యుయల్స్‌ని టార్గెట్ జేయడం. హ్మ్. హాస్పిటల్స్‌ని టార్గెట్ జేయడం. హ్మ్. టెక్నికల్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌ని టార్గెట్ జేయడం. బ్యాంక్స్‌ని టార్గెట్ జేయడం. రకరకాలుగా ఈ అన్ని అటాక్స్ కలిపితే 29, 28 లాక్స్ ఆఫ్ అటాక్స్ జరిగాయి. ఓకే. కోట్ల నష్టం అంటున్నారా? కోట్ల నష్టం అంటే ఒకటి క్లౌడ్ ఎస్‌ఈఈకే అని జెప్పేసి ఒక కంపెనీ. వాళ్ళది సెక్యూరిటీ కన్సల్టింగ్ కంపెనీ. సో, వాళ్ళు గూడా రెగ్యులర్‌గా ఆడిట్ చేస్తూ ఉంటారు. ఏమేం జరుగుతున్నాయి డేటా సెక్యూరిటీకి సంబంధించి అని హ్మ్. జెప్పేసి. సో, వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం ఈ 2025లో ఒక 20,000,00,00,000 ఆస్తి నష్టం జరిగుంటుందని అంచనా. అంచనా మాత్రమే. అంచనా. అంతే చెప్పానుగా. ఇప్పుడు మీ ఫ్రెండ్‌కి 25,000 ఎంతో పోయిందన్నారు. అవును. అట్లా ఒక్కరికే 25,000 పోయింది. అట్లా ఎంతమందికి పోయుంటాయి? అవును. అది ఒక మనిషిని ఒక ఇండివిడ్యువల్‌ని టార్గెట్ చేస్తే. అది ఒక చిన్నపాటి బ్యాంక్‌ని టార్గెట్ చేసుంటే, లేకపోతే ఏదైనా లోన్ ఇష్యూ చేసే కంపెనీని టార్గెట్ ఓకే. చేసుంటే బ్యాంక్‌ని గూడా హ్యాక్ చేయొచ్చు, చేస్తారు. చేయొచ్చు, చేయొచ్చు. ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చు. ఏదైనా పాసిబిలిటీ. ఎనీథింగ్.